హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మరి మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే భారీ శుభవార్త అందించింది. అదే సమయంలో జూలై నెల నుండి పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో అయితే కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. మరి ఈ మార్పులు ఏంటి, ఎవరి పెన్షన్లు కట్ అవుతున్నాయి, అలాగే కొత్త పెన్షన్లు ఎవరికి రాబోతున్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఇస్తాను. ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో కింద సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు సూపర్ థ్యాంక్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న అమౌంట్ అయితే ఇవ్వచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక సూపర్ థ్యాంక్స్ కూడా ఇచ్చేయండి. మరి ఇంకెందుకు లేట్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్హత లేకపోయినా చాలామంది పెన్షన్లను అక్రమంగా అయితే పొందుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. చనిపోయిన వారి పేరు మీద కూడా మనీ అయితే విత్డ్రాల్ చేసుకుంటున్నట్లయితే గుర్తించారు ప్రభుత్వం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారు, ఎక్కువ భూమి ఉన్నవారిని గుర్తించడానికి అధికారులు ప్రస్తుతం లైవ్ అథెంటికేషన్ అయితే కొనసాగిస్తున్నారు. త్వరలో అది కూడా ముగిసిపోతుంది. మరి ఈ వెరిఫికేషన్ పూర్తి చేసి అనర్హులుగా తేలిన దాదాపు 1,30,000 బోగస్ పెన్షన్లను జూలై నెల నుండి అయితే తొలగించనున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పుడైనా చాలా మంది అయితే అడుగుతున్నారు. మరి కొత్త పెన్షన్ల పంపిణీ గురించి ఇక్కడ అనర్హులను తొలగించిన వెంటనే నిజమైన అర్హులు పేదలకు కొత్త పెన్షన్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం. జూలై నెలలో మొదటి విడతగా దాదాపు 48,000 మందికి కొత్త పెన్షన్లు అందించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా మరో 2 లక్షల మందికి కొత్త చేయుత పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అంటే వచ్చే నెల జూలై నుండి అయితే కొత్త పెన్షన్లు 48,000 మందికి అయితే కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దశల వారీగా ఇవ్వనున్నట్లు మనకైతే పేర్కొన్నారు, ప్రకటనలో అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ గ్రూప్స్లలో ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంటుంది. అందులో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మళ్ళీ ఇలాగే వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.